యేసుక్రీస్తునందు ఉన్నటువంటి వారందరూ ఒకే కులం. హల్లెలూయా. యేసు ప్రభు నమ్ముకున్న వారందరూ ఒకే జాతి. ఇప్పుడు కూడా సంఘంలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, కొన్ని సంఘాలలో సిఎస్ఐ సంఘాలు తమిళనాడులో అయినా ఆంధ్రాలో అయినా ఉన్న సంఘాల వల్ల ఈరోజు క్రైస్తవుల మధ్యలో ఏమైపోయిందండి? ఏమైపోయింది? ఐక్యత లేదండి. దేవుని చిత్తం కాదు. దట్ ఈస్ నాట్ ద విల్ ఆఫ్ గాడ్. ఇది కూడా నశించాలండి. హల్లెలూయా. ఇది కూడా నశించిపోవాలి. ఈ తారతమ్యం కూడా పోవాలి. అప్పుడే నిజమైన రక్షణ వచ్చినట్టు. యేసుక్రీస్తునందు విశ్వాసముగా ఏమంటున్నాడు ఇక్కడ? క్రీస్తులోనికి బాప్తిసం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసం వల్ల ఏమైనారు? దేవుని కుమారులై ఉన్నారు. మనం నమ్ముకుంటాం. కులం వచ్చారుకు కులగచ్చి మనకు కూడా పడుతుంది. మానవులైనా మాది ఎవరికైనా ఈ మెంటాలిటీ మారాలి సంఘంలో. ఇది క్యాన్సర్ కంటే భయంకరమైన వ్యాధి ఇండియాలో. ఇది మారాలి. అందుకే యోహాను సువార్త 1:12 ఆయనను ఎందరైతే అంగీకరించారో ఆయనను అంగీకరించిన వాళ్ళందరికీ దేవుని కుమారులకు ఆయన ఏమిచ్చారు? అధికారము. నేను ఇంత పచ్చిగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒరిజినల్ పరిస్థితులు అక్కడ అలా ఉన్నాయి కాబట్టి. సంఘంలో ఐక్యత లేదు. పాస్టర్లు కొట్లాడుకుంటున్నారు. హెబ్రోన్ సంఘం కర్నూలులో 2 భాగాలైంది, ఇప్పుడు 3 భాగాలైంది. హైదరాబాద్ లో హెబ్రోన్ సంఘం ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి టీవీ 9 లో న్యూస్లు వస్తున్నాయి. సంఘంలో ఉన్న బిషప్స్ డబ్బులు తిన్నారు 1000 crores అన్న కేసులలో, సిబిఐ కేసులలో న్యూస్ వస్తుంది. కాబట్టి పిల్లల ఈ యొక్క పరిస్థితులను మారాలి. మనం ఈ క్యాస్ట్ మెంటాలిటీ మారి దైవ కుమారులుగా జీవించాలంటే మనము దేవుని కుమారులుగా ఏం ధరించాలండి? క్రీస్తులోనికి బాప్తిసం పొంది మీరందరూ క్రీస్తును ధరించుకుంటున్నారు. మీరందరూ క్రీస్తును ధరించుకున్నారు అంటున్నాడు. మీరు ఎవరిని ధరించుకున్నారు? క్రీస్తును. ఎంత గొప్ప విషయం చూడండి. రోమన్లకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 14 నుంచి చదువుతా. అల్లరితో కూడిన ఆటమాటలైనను మత్తైనను లేకయు కామవిలాసములైనను పోకిరి చేష్టలైనను లేకయు కళామైనను మత్సరమైనను లేకయు పగటి ఎందు నడుచుకున్నట్టు మర్యాదగా నడుచుకున్నాము మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారే. ఎవరిని? ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకునే వారే శరీర చర్యను నెరవేర్చుకుంటూ శరీర విషయమై ఆలోచన చేసుకున్న కుడి. ఇలాగా జయించే జీవితాన్ని జీవిస్తే